గిరిజనుల ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. వికారాబాద్ జిల్లా లగచెర్లలో భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ విరమించుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం, వారికి బీఆర్ఎస్ అండగా నిలబడడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఫార్మా విలేజ్ కోసం దుధ్యాల మండలం లగచెర్లలో భూసేకరణను నిలిపివేసింది. దీంతో బీఆర్ఎస్ లగచెర్ల రైతుల పోరాటం ఫలించింది. అటు దీక్షా దివాస్ రోజున ప్రభుత్వం భూసేకరణ నిలిపివేయటం విశేషం. గిరిజనుల ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. వికారాబాద్ జిల్లా లగచెర్లలో భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, లగచెర్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. ఏదైతే లగచెర్లలో గిరిజనుల భూములను అక్రమంగా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం యోచించిన నేపథ్యంలో ఇటు లగచెర్లకు సంబంధించిన వేల ఎకరాలు 1300 ఎకరాలు దాదాపు దాన్ని భూసేకరణ ఫార్మా కంపెనీల పేరుతో ఇవాళ తీసుకోవాలని చూసారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న గిరిజనులు కావచ్చు, అక్కడ ఉన్న బీసీలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మాకు విలువైన భూములు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పేసి తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడ అల్లర్లు కూడా కొనసాగాయి. ఏదైతే ఈ లగచెర్ల భూబాధితులు ఎవరైతే ఉన్నారో వారిపైన అక్రమ కేసులు పెట్టి ఇప్పటికీ దాదాపు 40 మందికి పైగా జైల్లో పెట్టారు. అంతేకాకుండా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని సైతం ఇవాళ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఆ బాధితులు ఎవరైతే బాధిత కుటుంబాలనే వారంతా కూడా వేధించారు. వారంతా గిరిజన లంబాడి జాతులకు చెందిన వారు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వారంతా కూడా పోలీసులు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వారంతా కూడా వేధించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. వారికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వారికి అండగా ఉంటూ ఆ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్లారు. జాతీయ స్థాయిలో ఉన్న ఏదైతే ఉమెన్ కమిషన్ కావచ్చు, ఉమెన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలిసి కోడంతా కూడా వెళ్ళబుచ్చుకున్నారు. అంతేకాకుండా వారిపైన జరిగిన అఘాయిత్యాలను కూడా ఆధారంతో సహా చూపెట్టారు. ఈ నేపథ్యంలో వెంటనే ఉమెన్ రైట్స్ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇటు డీజీపీకి ఇటు సిఎస్ నోటీసులు జారీ చేసింది. 2 వారాల లోపు నివేదిక ఇవ్వాలని చెప్పింది. అయితే దీని వెనుక పెద్ద కుట్రే ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే చెప్తూ వస్తున్నారు. ఇది ఎవరైతే సీఎం కు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు దీన్ని కుట్ర పన్నుతున్నారు, ఇలా వారి అన్యాయులకు ఇచ్చేందుకే ఈ భూసేకరణ నాటకం ఆడుతున్నారని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూ వచ్చారు. అయితే ఖచ్చితంగా దీన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తాం, ఖచ్చితంగా అన్ని కమిషన్లను కలుస్తాం, అన్ని ఏజెన్సీలను కలుస్తాం, ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కావచ్చు, ఇతర సిబిఐలను కూడా కలిసి మేము ఖచ్చితంగా దీనిపైన మేము న్యాయపరంగా పోరాడతాం, వీరికి అండగా ఉంటాం, అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని చెప్పారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా రాజకీయ దుమారం లేపింది. ఇటు రేవంత్ రెడ్డికి సైతం అటు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా మొట్టికాయలు పడ్డాయని సమాచారం ఉంది. అంతేకాకుండా హైకమాండ్ కు సంబంధించి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఒక గిరిజనులకు సంబంధించి భూసేకరణ ఎందుకు చేస్తున్నారు, విలువ చేసే భూమిని ఈ విధంగా దారాదత్తం కుటుంబ సభ్యులకు ఎందుకు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలోనే వల్ల మరొకసారి రేవంత్ రెడ్డి వైఫల్యం మరొకసారి కనిపించింది. ఎందుకంటే అక్కడ వెళ్ళి నోటిఫికేషన్ జారీ చేశారు, కానీ ఎంత నష్టపరిహారం ఇస్తారు, ఏసి చేస్తారు, ఫార్మా కంపెనీ పెడతారా, ఏం పెడతారని చెప్పలేకపోయారు అనేది కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోని వల్ల ఏదైతే లగచెర్ల ఫార్మా కంపెనీకి సంబంధించి విలేజ్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారో దాని వల్ల ఉపసంహరించుకున్నట్టు మరొక గజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే దీని వెనకాల ఎందుకంటే గతంలోనే ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ హయాంలోనే 14,000 ఎకరాలు సేకరించాం. దానికి సంబంధించి అన్ని అనుమతులు కూడా వచ్చాయి. దాన్ని పక్కన పెట్టి కావాలని వల్ల మళ్ళీ ఫార్మా విలేజ్ల పేరుతో భూసేకరణ చేయడం ఏంటని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పదే ఆరోపించారు. దీని వెనకాల అనేక కుట్రలు దాగి ఉన్నాయి, అనేక అక్రమాలు దాగి ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపించిన నేపథ్యంలో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను కూడా కలిసి మేము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా అన్యాయులకు ఇది ఇస్తారని చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ లగచెర్ల బాధితుల పోరాటం కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నోటిఫికేషన్ వెనుక తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.